భానుడి బగబగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 26 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఎండ తీవ్రత, వాతావరణ హెచ్చరికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు. రాష్ట్రంపై ప్రచండ బాణుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. బాణుడి బగబగలకు రాష్ట్రమంతా నిప్పుల కుంపటిని తలపిస్తుంది. నిన్న రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న నిర్మల్ జిల్లాలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. రాగల 4-5 రోజుల కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మొత్తంగా ఎండ తీవ్రతతో జనం అయితే అల్లాడిపోతూ ఉన్నారు. ఏదైతే 46 డిగ్రీలపై గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అటు ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో జనం విలవిల్లాడిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అటు రాత్రి సమయంలో కూడా ఉక్కపోత వాతావరణం అధికంగా ఉండడంతో జనాలు అసౌకర్యానికి అయితే గురవుతూ ఉన్నారు. నిన్న ఉష్ణోగ్రతలను కనుక పరిశీలించినట్లయితే నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 40.5 డిగ్రీలు నమోదైంది. మొత్తంగా నిన్న హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో 46.4, జగిత్యాల, జనగామ, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 46.3, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో 46.1, నల్గొండ, వరంగల్ జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాల్టి నుంచి ఎండల తీవ్రతతో పాటు వడగాల్పు తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, హన్మకొండ, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఏదైతే ఉక్కపోత వాతావరణం గల కారణం ఏంటంటే గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్లే ఉక్కపోత వాతావరణం అధికంగా ఉంటుంది. పగటిపూటతో పాటు రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జనాలు అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఏదైతే ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో వడగాల్పు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉదయం 9 గంటల నుంచే బాణుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఎండ తీవ్రత అధికంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జనాలు బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇది ఎండ తీవ్రత అనేది ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మృత్యువాత పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. అయితే వృద్ధులు, చిన్నపిల్లలను సురక్షితంగా ఉంచాలి. ఎప్పటికప్పటికి ద్రవ పదార్థాలను సేవిస్తూ డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖతో పాటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా ఆరెంజ్ హెచ్చరిక ఉన్న జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎక్కువగా బయటికి వెళ్లాల్సిన సమయంలో ఏదైతే తమ వెంట వాటర్తో పాటు గ్లూకోజ్ వాటర్, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకెళ్లాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్య నిపుణులు అయితే చెప్పరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.